విశాఖలో షాపులను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు చిరు వ్యాపారులు నిరసన చేపట్టారు. తొలగించిన షాపుల స్థానంలో మళ్లీ షాపులు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో ఏనాడు అధికారులు తమ జోలికి రాలేదని చెప్పారు. తామంతా వైఎస్ఆర్సీపీ పాలనలో సంతోషంగా వ్యాపారాలు చేసుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం తమ బతుకులను రోడ్డుపాలు చేసిందని కన్నీరు మున్నీరవుతున్నారు. చిరు వ్యాపారుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జీవీఎంసీలో చిరు వ్యాపారుల షాపులను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ముందు చిరు వ్యాపారులంతా కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యథావిధిగా షాపులను కొనసాగించాలని, అలాగే చిరు వ్యాపారులు పొట్టకొట్టవద్దంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ సిఐటికి సంబంధించిన నాయకులతో పాటు అలాగే చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? గతంలో ఎప్పుడైనా చిరు వ్యాపారులకు సంబంధించిన షాపులను తొలగించే ప్రక్రియ విశాఖ నగరంలో కొనసాగిందా? ఇప్పటి వరకు విశాఖ నగరం జీవీఎంసీ పరిధిలో అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా గతంలో మారిన వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా చిరు వ్యాపారస్తులు పొట్టకొట్టలేదు. ఒక్క తోపుడు బండి కూడా తొలగించలేదు. వారి కుటుంబాలను రోడ్డు మీదకి తీయలేదు. కానీ మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తోపుడుబల్లి కార్యక్రమాల మీద దాడి మొదలుపెట్టింది. సంవత్సరం పూర్తయిన తర్వాత తోపుడు బండ్లు, చిల్లర వర్తకులు, వీధి విక్రయదారులకి బోనస్ కింద ఈరోజు నగర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తోపుడు బళ్ళు, బడ్డీలు తొలగించడం, వేల కుటుంబాలను రోడ్డు మీద వేయడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తోపుడుబల్లి కార్మికులు తొలగించడం చూస్తుంటే ఇది తోపుడుబల్లి కార్మికుల మీద చేస్తున్న దాడి తప్ప, పేదల మీద చేస్తున్న దాడి తప్ప మరొకటి కాదని సిఐటిగా మేము అభిప్రాయపడుతున్నాం. దసరా పండుగ నేపథ్యంలోని ఈ షాపుల తొలగింపు అనేది కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఇచ్చిన కానుకగా భావించి వచ్చినట్టారా సార్? ఈ షాపుల తొలగింపు అనేది పొట్టకొట్టడాన్ని షాపులు అనేవి 18, 19 తారీఖుల్లో ముందస్తు నోటీసు 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ప్రకారంగా ముందస్తు నోటీస్ ఇవ్వకుండా, పండగని చూడకుండా రోడ్డు మీద పడేయడం అనేది దుర్మార్గమైన విషయం. బడా పెట్టుబడిదారులు వస్తారు, రేపు పొద్దున్నే పెట్టుబడులు వస్తాయి, అందు కారణం వల్ల తీస్తున్నామని చెప్పేసి మీకు ఎక్కడైనా షాపులు ఏర్పాటు చేస్తామని ఈ కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ ముందస్తు నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా, ఎంక్వైరీ చేయండి, మేమేం కాదనలేదు, ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో చూసి చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది కదా. అదేదీ లేకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రోడ్లు పెట్టిస్తారని చెప్పి మా అభిప్రాయం. ఈరోజు పండగను కూడా లేకుండా పస్తులుండి పిల్లల ఫీజులు కట్టుకోలేక, ఇంటదులు కట్టుకోలేక నరక యాతన పడుతున్నాం. పూటకి ఆ రోజు బండి వేస్తేనే పూట గడుస్తుంది, లేకపోతే గడవలేని పరిస్థితులు మావి. అది ఆ ప్రభుత్వానికి తెలుసు కూడా. షాపులు తొలగించడం వల్ల డైలీ ఫైనాన్స్ ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, పిల్లల ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పడిపోయి నరకం చూస్తున్నాం. ఫైనాన్షియల్ ఎప్పుడు కడతామని ఫైనాన్షియల్ ఫోన్ చేసి అడుగుతున్నారు. ఫైనాన్షియల్ ఒత్తిడి ఉంది, ఈఎంఐ ఒత్తిడి ఉంది. ఫస్ట్ వచ్చేటికే ఈఎంఐ కట్టబోతే బ్యాంకులో చెక్ బౌన్స్ కేసు చేస్తారు. మనం వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. అందరూ పేదలు ఉన్నారు సార్. ఇక్కడ డబ్బులు ఎవరు లేరు. అందరూ మా పొట్టలు కొట్టేసి నాకు హెల్త్ బాగోదు, షుగర్, బీపీ ఉన్నాయి, అన్ని లో షుగర్ పడిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఈ టెన్షన్కి పడిపోయిన కూడా. నెక్స్ట్ ఏంటంటే నెల వచ్చేటికే ఈ ఫస్ట్ వచ్చేటికి భయం వేస్తుంది ఈఎంఐలు కట్టకపోతే. వాళ్ళు ప్రెజర్ ఎక్కువ ఉంది. డైలీ ఫైనాన్స్లు వాడిస్తాం, ఈ బళ్ళు ఉన్నాయి, మంత్లీ ఫైనాన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా కడతాం సార్? రోడ్డు మీద అందరూ 100, 500 మిగులుతుంది రోజు అమ్మితే. మా లాంటి తీసి ఉపాధి కడుపు కొడితే మీకు ఏమొస్తుంది సార్? 8 సంవత్సరాలుగా ఫుట్పాత్ మీదే బ్రతుకుతున్నాం సార్ మేము. కానీ ఇప్పుడు ఏంటంటే అదావధిగా మాకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జేసీపీలు తీసుకొచ్చి మమ్మల్ని నడి రోడ్డు పాలు చేస్తారు సార్. మా పిల్లల చదువులు అవనివ్వండి, మేము బ్రతుకు అవనివ్వండి, ఆ పూట కష్టపడితే మాకు 200, 300 ఆ బండాలు అమ్ముకుంటే, మాది బండాలు వ్యాపారం సార్, ఆ బండాలు అమ్మితే కానీ ఆ పూట కాలం గడుస్తారు. మాకు 4-5 ఫైనాన్సులు తీసుకొని అప్పులు అయిపోయింది సార్. ముద్రా లోన్లు ఇచ్చారు సార్, ముద్రా లోన్లు కట్టట్లేదని వాళ్ళు కూడా మా మీద రోజు ఫైనాన్సులు 4-5 ఫోన్ చేస్తుంటే మాకు ఏం చేసుకోవాలో మాకే అర్థం కావట్లేదు సార్. మేమేం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు సార్. అధికారులు లేటు అడుగుతానరా, బడ్డీలు చితగొట్టేయడమే, బడ్డీలు తీసుకెళ్ళిపోవడం చితగొట్టేయడమే. మీరు ఎలా బతుకుతారు? ఏమి లేదు, పోనీ టైం ఇచ్చి తీయండి అని అనలేదు, శుభ్రంగా దీంతో నడిచేయడమే. వద్దని చెప్పినా సరే ఇతను వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అందరూ వచ్చి తీసేయాలంటే తీసేయాలి. ఇంకేం చేస్తాం మేము?
ఏం చేయగలం వాళ్ళతో పోట్లాడగలమా మేము? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చిరు వ్యాపారుల షాపులన్నింటినీ కూడా తొలగించి తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.